ఈరోజు ఆయన ఏదో తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడా అన్న అనుమానం కూడా మాకు కలుగుతుంది అధ్యక్ష బుద్ధున్నోడు ఎవడైనా కూరగాయల రేట్లు పెరిగాయనో నిత్యావసర రేట్లు పెరిగాయనో మరి ఏడుస్తారు కానీ ఇలా మద్యం రేట్లు పెరిగాయని నేను ఏడవటం నాకేంటో అర్థం కాలేదు అధ్యక్ష. ఎందుకంటే ఇంతవరకు మద్యం ధరలు పెరిగాయి అని ఎవరైనా ఆందోళన చేశారా? మద్యం ధరలు తగ్గించమని ఎక్కడైనా మహిళా సంఘాలు ధర్నాలు చేశాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకా నాదేమో అధ్యక్ష, అప్పుడెప్పుడో టీవీల్లో చూస్తే ఇసుక దండలు వేసుకొని తిరిగారు అధ్యక్ష. మొన్న అసెంబ్లీలో ఉల్లిపాయల రేట్లు పెరిగాయని ఉల్లిపాయలు వేసుకొచ్చారు అధ్యక్ష. ఈరోజు మద్యం రేట్లు పెరిగాయని మద్యం బాటిలు మెడలో వేసుకొస్తారేమని కొంచెం భయపడ్డాను అధ్యక్ష. కానీ అలా రాకపోవడం వల్ల కొంచెం సంతోషిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు నేను సూటిగా చంద్రబాబు నాయుడికి ఒక ప్రశ్న వేస్తున్నాను అధ్యక్ష. ఈ దశల వారీ మద్యపాన నిషేధానికి ఆయన వ్యతిరేకమని ఆయన తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా విభాగంతో తీర్మానం చేయించగలడా అని నేను అడుగుతున్నాను. అలాగే మద్యాన్ని ఏరులై ప్రవహింపజేయాలి, మద్య నిషేధం వద్దు అని వాళ్ళకున్న ఒక్కగానొక్క మహిళా ఎమ్మెల్యేతో తీర్మానం చేయించగలడా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు చంద్రబాబు మద్యం అంటే ఎందుకో అంత మక్కువ నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అప్పట్లో ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు, ఆయన పెట్టిన మద్యపాన నిషేధానికి వెన్నుపోటు పొడిచారు. అక్కడైతే మామ ఎన్టీఆర్ గారు కాబట్టి వెన్నుపోటు పొడవచ్చు అధ్యక్ష. కానీ ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, పులి. మన టీవీలో చెప్తాడు అధ్యక్ష, అక్కడ ఉన్నది 151 మంది మేకలు, ఇక్కడ ఉన్నది మేము 23 మంది పులులు అని. అధ్యక్ష, పులిహోర తింటే పులులు అయిపోరు అధ్యక్ష. అది పులిహోర బ్యాచ్ అధ్యక్ష. పులి ఎలా ఉన్నారో ఇక్కడ చూడండి అధ్యక్ష. ఎన్ని కష్టాలు వచ్చినా, వాళ్ళు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, వాళ్ళ ఛానల్లో ఏ విధంగా బురద చెల్లినా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చిరునవ్వుతో ఎదుర్కొని తన నిజాయితీతో ఈరోజు ప్రజల మనసు గెలుచుకొని ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఏ విధంగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారో అలాంటి వాళ్ళని పులులు అంటారు. కానీ పులిహోర బ్యాచ్ని పులి అంటారని మరొకసారి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 70 ఏళ్ల వయసు వచ్చింది, 23 సీట్లు వచ్చినాయి, కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల చేత్కారాన్ని పొంది ఈ బతుకు కన్నా ఆ చావు 1000 రెట్లు బెటర్ అని చెప్పారు. కాబట్టి 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 జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు, మడమ తిప్పడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ స్కీమునైనా అమలు చేసేటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నదే, ఆయన చెయ్యాలనుకున్నదే త్వరితగతిన ప్రజలకు అందిద్దామని చెప్పి తపన పడేటువంటి వ్యక్తి. ఈ రాజధాని ప్రాంతంలో రైతులు, ముఖ్యమంత్రి గారు ఇది ఒకటి, రాజధాని ప్రాంతంలో రైతులు పాపం చంద్రబాబు నాయుడు గారిని గుడ్డిగా నమ్మారు. విమర్శించారంటే మీకంటే ఘాటుగా విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆ చరిత్ర ఒకసారి చూసుకోండి. అక్కడి నుంచి ప్రారంభమైన చరిత్ర అదే ఒప్పుకోండి. మీ తండ్రి చేసిన తప్పని ఒప్పుకోండి, చెప్పండి. తండ్రికి తగ్గ తనయుడని చెప్పుకుంటున్నారు కదా మీరు. ఆ విషయాలే చరిత్ర ఎవరు మార్చలేం కదా, చరిత్ర ఎవరు మార్చలేము. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరి అధ్యక్ష, చరిత్రలో నీతి చంద్రబాబు నాయుడు గారు, నేను ఎవరిని కించపరచాలని లేదు. అట్ ది సేమ్ టైం రికార్డ్ స్ట్రైటన్ కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. సీఎం గారు అధ్యక్ష, మీరు మాట్లాడండి. ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు వింటా ఉంటే ఎంత దారుణంగా ఉన్నాయి అనంటే, ఎందుకయ్యా మర్డర్ చేశావు అని చెప్పి, ఎందుకయ్యా హత్య చేశావు అని చెప్పి ఎవరినైనా అడిగితే, ఆ హత్య చేసిన వాడు గతంలో చాలా హత్యలు జరిగాయి కదా, ఎప్పుడో 10 ఏళ్ళ కిందటనో 20 ఏళ్ళ కిందటనో 30 ఏళ్ళ కిందటనో జరిగాయి కదా అని చెప్పినట్టుగా ఉంది. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా జరుగుతుంది అధ్యక్ష? అసలు మీరు ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ చట్టాన్ని పరిరక్షించాల్సిన స్థానంలో మీరు ఉంటూ మీరు చేసింది ఏమిటి?
ప్రతిపక్షం నుంచి 23 మంది ఎమ్మెల్యేలు సంతలో పశువుల మాదిరి మీరు కొన్నారు. కొనింది చాలా అన్యాయం. కొనిన తర్వాత స్పీకర్ చైర్ను అబ్యూస్ చేస్తూ వాళ్ళని డిస్క్వాలిఫై కాకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసినారు. అది ఇంకా అన్యాయం. ఇది చేసిన తప్పు అని చెప్పి తెలుసుకోకుండా దాన్ని డిఫెండ్ చేసుకునే దానికోసం ఏందేందో కథ హిస్టరీ చెప్తావు, ఏందేందో చెప్పుకుంటా పోతా ఉన్నావు డిఫెండ్ చేసుకునేదానికి. అసలు చేసింది తప్పు, చేసింది అన్యాయము అనేది కాకుండా నువ్వు ఏందేందో చెప్పుకుంటూ పోవడం అనేది ఎంత మటుకు ధర్మమో నాకైతే అసలు ఆశ్చర్యంగా ఉంది ఇలా మాటలు వింటా ఉంటే. అధ్యక్ష, ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి తన సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు అన్న మాటలు నేను కన్నా ఒక్కసారి నేను ఇదే టీవీలో ప్లే చేసి చూపిస్తాను అధ్యక్ష, మీరు అవకాశం ఇస్తే. ఇదే చంద్రబాబు నాయుడు గారిని గురించి సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు కనీసం అధ్యక్ష కనీసం రైట్ ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ వారికి దిక్కు తోచని పరిస్థితుల్లో అధ్యక్ష, ఒక గుండె జబ్బు వచ్చినా, ఒక కిడ్నీ జబ్బు వచ్చినా, ఏదన్నా వస్తే ఒక కాంట్బట్ పరిస్థితుల్లో పేదవాడి ఆరోగ్యము పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఈ రాష్ట్రంలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష వాళ్ళ కష్టాలన్నీ కూడా చూసి ఆ కష్టాలకు సంబంధించి ఆ దివంగత నేత ఆనాడు ఎంతో వేదన పడ్డాడు అధ్యక్ష. ఆ వేదన పడి అలాంటి కష్టానికి ఒక సమాధానంగా ఉండాలని చెప్పి అధ్యక్ష, అలాంటి కష్టాలకు ఒక సమాధానంగా ఒక గొప్ప పథకాన్ని అధ్యక్ష, ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రాష్ట్రంలో దాన్ని తీసుకువచ్చినటువంటి ఘనత ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధ్యక్ష. ఈ పథకం అధ్యక్ష 2007లో అధ్యక్ష ఈ పథకాన్ని ఆ దివంగత నేత తీసుకొచ్చారు అధ్యక్ష. మరి అధ్యక్ష ఈ పథకం తీసుకొచ్చినటువంటి ఒక డెకేడ్కి అధ్యక్ష, అంటే అధ్యక్ష 10 సంవత్సరాల తర్వాత అధ్యక్ష ఇది ఆనాటి ఆ ఆరోగ్యశ్రీ పథకము ఈ ఆయుష్మాన్ భారత్కి ఇన్స్పిరేషన్గా నిలిచింది అధ్యక్ష. ఒక డెకేడ్ తర్వాత అంటే 2018వ సంవత్సరంలో అధ్యక్ష కేంద్రం ఇన్స్పైర్ అయ్యి అధ్యక్ష దేశవ్యాప్తంగా కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ దీన్ని ఆయుష్మాన్ భారత్ యోజన అనే పేరుతో మరి ఆరోగ్యశ్రీని ఇన్స్పైర్ అయ్యి తీసుకొచ్చినటువంటి పథకము ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అధ్యక్ష. ఈ పథకం అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకం అధ్యక్ష సభ్యులు ఆరోగ్యశ్రీ పథకం గురించి చెప్తూ ఉంటే ఈ విధంగా అల్లరి చేయటము అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే అధ్యక్ష ఆరోగ్యశ్రీ గురించి అధ్యక్ష పూర్తిగా చంద్రబాబు నాయుడు హయాంలో అనారోగ్యశ్రీగా మార్చారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే అధ్యక్ష ఆ దివంగత నేత ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అధ్యక్ష 942 పథకాలని ప్రొసీజర్స్ ఇంట్రడ్యూస్ చేశారు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అధ్యక్ష, ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ హయాంలో అధ్యక్ష వీళ్ళు ఆరోగ్యశ్రీని ఎందుకు మార్చారంటున్నాను అధ్యక్ష 117 ప్రొసీజర్లు మాత్రమే కళ్ళకు కనిపించాయి అధ్యక్ష. అది కూడా అధ్యక్ష అరాకొరగా అధ్యక్ష. నేను చెప్తాను అధ్యక్ష వైఎస్ఆర్ గారు 940